కృష్ణమూర్తి ఈ దౌర్జన్యం గురించి ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ దౌర్జన్యం అనేది మనం ఎలాగా మనల్ని మనం ఎలా మనం బయటికి చెప్పుకుంటున్నాం. మహమ్మదీయుడు గాను, హిందువు గాను, క్రిస్టియన్ గాను, ఇంకా వేరే రకరకాల ఆ దేశ అమెరికా వాళ్ళని, ఇండియన్స్ అని ఇలా రకరకాల దేశస్తులుగాను మనల్ని చెప్పుకుంటూ ఉంటాం. మన జాతీయత అలా చెప్పుకుంటున్నాం. అంటే దానికి అర్థం ఏంటి? మనల్ని మనం ఒక మానవాళి అనే ఒక ఈ ప్రపంచంలో ఉన్న మానవాళి అందరి నుంచి మనం వేరుపడిపోయి మనల్ని మనం విభజించుకుంటున్నాం అనమాట. అప్పుడు ఇంకా దౌర్జన్యమే కానీ సానుకూలత ఎలా ఉంటుంది? ఆ మతస్థులు ఈ మతస్థులు, ఈ ప్రజలు ఆ ప్రజలు, ఆ దేశం ప్రజలు అలాగా దౌర్జన్యంతో ఆక్రమణతో ఇలాగ భావాలు పెరిగిపోతాయి అనమాట. ఇది మనకు తెలియక ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు జరుగుతున్నది అదే. దేశాలు విడదీసేసారు. కాలాల విడదీయలేం కానీ దేశాలన్నీ విడిపోయినాయి. ఇప్పుడు ఈ దేశం మీద ఆ దేశం, పాకిస్తాన్ అని, ఇండియా అని, రష్యా అని ఇలాగని ఇప్పుడు ఇలా జరుగుతుంది. యుద్ధాల పేరిట ఆక్రమణలు. ఈ దేశం మీద ఆ దేశం, ఆ దేశం మీద ఏ దేశం. అందరం మనుషులమే. వాళ్ళు మనం అందరూ ఒకప్పుడు సహోదరులమే, ఇప్పుడు సహోదరులే. మానవాళి విశ్వం అంతా ఒకటే ప్రజ, ఒకటే మనుషులు, ఒకటే శ్వాస తీసుకుంటాం. కానీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? దురాక్రమణలు, మనుషుల్లో పేరుకుపోయిన రాక్షసత్వాలు, దురాక్రమణ అనే ఈ భావాలు పెరిగిపోవటం వల్ల ఇతరులు మనల్ని ఏం చేస్తారో మనమే ముందు చేయాలని ఇలాంటి దుర్మార్గ గుణాలు వచ్చి ఇలా ఆక్రమించుకోవటం, దురాక్రమణలు చేయటం, లేదంటే హింసించడం, ఇలా రకరకాలన్నీ బయలుదేరుతుంది. ఈ భావాలన్నింటినీ మనం వదిలించుకోవాలంటే మనం ఇప్పుడు మన జాతీయత, మన మన సంస్కృతి ఎలాంటి పేరిట మనం చొప్పున మనం విడదీసుకుంటున్నాం. అన్నిటినీ వదిలిపెట్టి మన మనుషులుగా మనం అందరం ఒకటే అని గుర్తించగలిగిన వాడు ఎవరో మహామనుషులు. వారికి భేదాలు ఉండవు. ఈ లోపాలేంటి, ఈ దౌర్జన్యాలేంటి, ఈ విడదీయటాలేంటి, విడిపోవటాలేంటి అని తనలో తాను ఆలోచించుకుని ఏకంగా ఉండాలనుకునేవాడు. ఏంటంటే తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడు. ఈ సంఘంలో ఈ వ్యత్యాసాలని గురించి ఆలోచించేవాడు ఉన్నతుడు. అలాంటి మనుషులు ఇలాగా మనం ఆలోచించాలి, ఉండాలి. ఇలా ఈ భావాల నుంచి మనం ఈ దురాక్రమణ భావాలంటే ఇది మనలో ఒక భాగం అయిపోయింది. మనలో ఒక భాగంగా ఉంది కాబట్టి మనలో ఒక భాగమని మనం గుర్తించి మనం అమానీయత ఏమి కనపట్టలేదు. దీన్ని మనం అర్థం చేసుకుని, లోతుగా వెళ్ళి అర్థం చేసుకుని దీని పరిష్కారాలు కనుక్కొని మనలో ఇలాంటి భావాలన్నీ ఎంతగా పాతుకొని మనం మానవత్వానికి చెందిన వాళ్ళని, మానవత్వాలే మతాలని, మనం అందరూ ఒక్కటే, విశ్వమానవులందరూ ఒక్కటే అని తెలుసుకుని ఆ తెలివిని పొంది, ఆ జ్ఞానాన్ని పొంది అలా మనం ఉండాలి. అప్పుడు మానవాళి ఎంత శ్రేయ మార్గంలో ఉంటుంది, ఎంత శ్రేయస్సు ఉంటుంది, ఎంత మంచిగా ఉంటారు. ఈ భావాల వైపు కృష్ణమూర్తి ఎప్పుడో చెప్పారు. ఆయన జీవించి ఉంటే ఇప్పుడు ఏమనుకునేవారు? ఈ యుద్ధాలు, ఈ కలహాలు, ఈ దౌర్జన్యాలు చూసి. ఇంతకన్నా పూర్వం ఆయన కూడా వినే ఉన్నారు. దాని గురించి బాధపడి దాని గురించి ఇలాంటి మనస్తత్వాలని ఎవరికి వారు కనిపెట్టుకోలేదు. అసలు అలాంటి భావాలు అవన్నీ ప్రపంచాన్ని చూసి ఈ కృష్ణమూర్తి ఈ లోపల ఉన్న ఈ గుణాలని ఇలాగా వ్యక్తం చేశారు. దీని నుంచి ఎలా తప్పుకోవాలో సమస్య, పరిష్కారం రెండూ సూచించారన్నమాట. దాని నుంచి దాన్ని అర్థం చేసుకుని, లోతుగా అర్థం చేసుకుని, ప్రత్యక్షంగా చూసి ఈ గుణాల నుంచి మనం తప్పుకోవాలని ఒక పరిష్కారం కూడా చూపించారు. దాన్ని ఎవరైనా సూక్ష్మంగా మనం కూడా ఆలోచించి ఎంతో ఆనందాన్ని పొందవచ్చు. మన లోపలి దౌర్జన్యాన్ని వీటిని వదిలించుకోవచ్చు. మనం కూడా మంచి సౌజన్యమూర్తులుగా, ప్రేమమయంగా, ప్రపంచం అంతా మనదే, ప్రపంచం అంతా మనమే, అందరం సహోదర భావమే, లేదంటే అందరం మానవత్వమే అనే గుణాన్ని మనం పెంచుకోవచ్చు. ఎంత హాయిగా ఉంటుంది. నిజమే కదా? మరి కృష్ణమూర్తి మాటలు విందాం, అర్థం చేసుకుందాం, మనసును విశాలం చేసుకుందాం. ఎంతో ఆనందంగా ఉందాం.